పండు ముసలితనము. ఇక అతను రోజాలు పాటించేటటువంటి వయసులో లేడు. అతను ఖయాలు తప్పుతున్నాడు, బలం లేదు, నీళ్లు తాగకుంటే ఉండలేడు, తినకుండా ఉండలేడు అనే ముసలితనం వచ్చినప్పుడు అతను రోజాలను మానుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎంతోమంది ముసలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి, వాళ్ళు ప్రయాణం చేసేంత వాళ్ళకు శక్తి ఉండి, మతిస్థిమితం మంచిగా ఉండి కూడా ముసలితనం పేరు చెప్పుకొని రోజాలు వదిలేస్తారు. ముసలితనం పేరు చెప్పుకొని వదిలేస్తారు. వాళ్ళు ఉండాలనుకుంటే ఉండేంత శక్తి వారిలో ఉంది, కానీ దాన్ని ప్రజలకు ముసలితనాన్ని ప్రదర్శిస్తూ రోజాలు వదిలేస్తారు. ఆరోగ్యంగా ఉండి ముసలితనం ఆటంకం కాకపోతే అతను రోజా పాటించవచ్చు. అవునా కదా? ఎంతోమందిని మనం కలుస్తూ ఉంటాము, 60 ఏళ్ళ వయసు, 70 ఏళ్ళ వయసు, కానీ వాళ్ళు బలంగా ఉంటారు. వాళ్ళు శరీరం దృష్ట్యా, అల్లా సుబ్హానహు వ తఆలా ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళని బలంగా ఉంచాడు. అలాంటి వాళ్ళు రోజా పాటించాలి. వాళ్ళ వయసు చెప్పుకొని, ముసలితనం సాకు చెప్పుకొని రోజా వదిలిపెట్టరాదు. ఉదాహరణకు ఇస్హాక్ ముల్సాబ్ అమరావతి కూడా ఆయన రోజాలు పాటిస్తూ ఉంటాడు. ఈ వయసులో కూడా ముసలితనం పేరు చెప్పుకొని తప్పించుకోరాదు. ఇది ఘోరమైనటువంటి పాపం. మనలో బలము ఉండి ఎంతోమంది ముసలి వాళ్ళు ఈ వయసులో 65-70 సంవత్సరాల వయసులో బండి మీద తిరుగుతూ ఉన్నారు, కార్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, సైకిళ్ళు నడిపేవాళ్ళు సైకిల్ నడుపుతూ ఉన్నారు, వ్యవసాయదారులు పొలాలకు వెళ్ళి పారబట్టి పొలం పని కూడా చేస్తున్నారు. రోజా పాటించమంటే తిని అల్హమ్దులిల్లా అని సహరీ చేసి కాస్త విశ్రాంతి తీసుకొని రోజు 5 వేళల నమాజ్ చేస్తూ ఇఫ్తార్ తర్వాత మళ్ళీ ఇష్టం ఉన్నంతగా తినండి అనే అవకాశం అల్లా ఇచ్చినా కూడా పొలం పని చేయడానికి ఆరోగ్యం ఉండి రోజా పాటించడానికి ఆరోగ్యం లేదు అనేటటువంటి ముసలి వాళ్ళు మన ముందు ఎంతోమంది ఉన్నారు. అవునా కాదు?